నమస్తే. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత హరీష్ రావుకు పార్టీ అండగా ఉన్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ కవిత హరీష్ రావు పైన కొన్ని సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో కవిత ఆరోపణలకి కౌంటర్ ఇచ్చిన తరహాలో బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. పార్టీ మొత్తం హరీష్ తోటే ఉంది అంటూ ఒక ట్వీట్ ద్వారా ప్రకటించింది. 6 అడుగుల బుల్లెట్ హరీష్ కాళేశ్వరం అంశంపైన ప్రభుత్వానికి సరైన కౌంటర్ ఇచ్చారంటూ ఒక వీడియోతో కూడిన ట్వీట్ని కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. సో ఆ ట్వీట్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు ఒక కౌంటర్ ఇచ్చినట్లయింది. సో కవిత అంశానికి సంబంధించి ఇక ఆలస్యం చేయకూడదు అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అటువంటి ఆలోచన చేయడానికి సంబంధించి ప్రధానంగా ఒకటి, ఎమ్మెల్సీ కవిత ఈరోజు మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ లైన్లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం అంశంలో అవినీతి జరిగిందని, పీసీ ఘోష్ కమిషన్ అవినీతిని తేల్చిందని, సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ఉందని, ₹1,00,00,000 కేసీఆర్ కుటుంబం దోచుకుందని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అటువంటి అవినీతి జరగడానికి కారణం హరీష్ రావు, సంతోష్ రావు అంటూ కవిత వ్యాఖ్యానించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఆమె ఎండార్స్మెంట్ ఇచ్చినట్లయింది. దాంతోపాటు పార్టీకి సంబంధించిన అంశంపైన, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులపైన మాట్లాడుతున్నప్పుడు తన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్న సొంత తండ్రి కేసీఆర్తో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ అది వదిలేసి తిను బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం ద్వారా పార్టీకి నష్టం కలిగించారు లాంటి ఒక ఇంప్రెషన్ కూడా ఉన్న నేపథ్యంలో అది కూడా ఆమె పైన పార్టీ చర్య తీసుకోవడానికి ఒక కారణంగా తీసుకునే ఆలోచనకు ఒక ఊతంగా కనపడుతుంది. దాంతోపాటు మరొక ప్రధానమైన అంశం, ఎమ్మెల్సీ కవిత హరీష్ రావు పైన చేసిన ఆరోపణల అంశానికి సంబంధించి ఆమె ఆరోపణలు చేస్తున్న క్రమంలో అవినీతి జరిగిందనే మొదటిసారి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావుని పక్కన పెట్టేశారు అని చెప్పారు. సో అది ఆమె హరీష్ రావు పైన ఉన్న కోపంతో చేసిన వ్యాఖ్యగా చూడాల్సిన అవసరం కనపడుతోంది. ఎందుకంటే మొదటి టెన్యూర్లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు పైన కోపంతో, హరీష్ రావు కాళేశ్వరంలో అవినీతి చేశారనే కోపంతో కేసీఆర్ ఆయన్ని పక్కన పెట్టుంటే రెండవ టెన్యూర్లో ఆయన్ని ఆర్థిక శాఖ మంత్రిగా ఎందుకు చేశారు? ఇరిగేషన్ మంత్రిగా ఉన్న వ్యక్తిని తీసేసి తప్పు చేశారని ఆర్థిక మంత్రిని చేస్తారా? అంటే తప్పు చేశారు కాబట్టి ప్రమోషన్ ఇచ్చి ఇంకా పెద్ద పోర్ట్ఫోలియో ఇస్తారా? ఓ రాష్ట్ర క్యాబినెట్లో అయినా, ఒక దేశానికి సంబంధించిన క్యాబినెట్లో అయినా కీలకమైన పోర్ట్ఫోలియోస్ ఏంటి అంటే ముఖ్యమంత్రి తర్వాత ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, అలాగే హోంశాఖ. అటువంటి ఆర్థిక శాఖని హరీష్ రావుకు ఇచ్చారు అంటే అది హరీష్ రావుకి ఇరిగేషన్ నుంచి ఆర్థిక శాఖకు ప్రమోషన్ ఇచ్చినట్లు అవుతుంది తప్ప డిమోషన్ ఇచ్చినట్లు, ఆయన పైన చర్య తీసుకున్నట్లు ఎలా అవుతుంది? కాబట్టి ఆయన తప్పు చేశారు కాబట్టి కేసీఆర్ పక్కన పెట్టారు అంటూ కవిత మాట్లాడుతున్న మాటలు పూర్తిగా ఏమాత్రం సమంజసంగా లేవు, అసంబద్ధమైనవిగా కనపడుతున్నాయి. సేమ్ టైం నాట్ ఓన్లీ ఫైనాన్స్ మినిస్ట్రీ, ఆయనకు ఆరోగ్య శాఖను కూడా ఇచ్చారు. ఈటెల రాజేందర్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూస్గా ఆ శాఖను కూడా హరీష్ రావే చూస్తూ వచ్చారు. సో 2 కీలకమైన పదవులు, కీలకమైన పోర్ట్ఫోలియోస్ని హరీష్ రావుకి ఇచ్చినప్పుడు హరీష్ రావు పైన చర్య తీసుకున్నట్టు కాదు కదా. సో ఆమె పదే గత కొద్ది రోజులుగా పార్టీ లైన్కు భిన్నంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈరోజు పార్టీ నాయకత్వం పైన విమర్శలు చేశారు. పార్టీ అధినేతే అవినీతి చేశారు, పార్టీ అధినేతకు తెలిసే అవినీతి జరిగింది లాంటి ఒక స్టేట్మెంట్ని ఆమె ఇచ్చారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అలిగేషన్స్కి మద్దతుగా నిలిచినట్లుగా ఆమె స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆమె పైన చర్యలు తీసుకోవాలి అంటూ బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఆమె పైన చర్యలు తీసుకుంటారు లాంటి ఇంప్రెషన్ కూడా కనపడుతోంది. కొద్దిసేపటి క్రితం ఫామ్ హౌస్లో కేసీఆర్తో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పార్టీ అఫీషియల్గా స్పందించకపోయినా పార్టీగా మొత్తం అంతా మేము హరీష్ తోటే ఉన్నామంటూ ఒక ట్వీట్ ద్వారా చెప్పినట్టయింది. పార్టీ వైపు నుంచి ఇప్పటివరకు కవిత ఎప్పుడు ఏం మాట్లాడినా పార్టీ వైపు నుంచి పెద్దగా స్పందన, పెద్దగా వివరణ కనపడలేదు. మొదటిసారి కవిత చేసిన వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా చాలా క్లియర్గా ఒక ఇండికేషన్ ఇచ్చింది. అది మేము కవితతో లేము, మేము కవితకు వ్యతిరేకంగా ఉన్నాము, లేకపోతే కవిత చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి, కవిత ఏ పైనైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ వ్యక్తులు పార్టీకి బలం, ఆ వ్యక్తులు పార్టీకి సంబంధించిన స్ట్రెంగ్త్, ఆ వ్యక్తే పార్టీకి 6 అడుగుల బుల్లెట్ అంటూ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన చేయడం ద్వారా ఇక ఆమెను పార్టీ నుంచి సాగనంపడానికో, లేకపోతే పార్టీలో ఉండి పార్టీకి నష్టం కలిగించేలా ఆమె మాట్లాడుతున్న నేపథ్యంలో ఉపేక్షించడం ద్వారా పార్టీకి మరింత ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు కనపడుతోంది. సో బీఆర్ఎస్ పార్టీ ఈ అంశంపైన బహుశా ఇక నాంచే పరిస్థితి ఉండకపోవచ్చు. హరీష్కి మద్దతుగా నిలవడం ఇప్పటికే జరిగిపోయింది. సో కవిత పైన చర్యలు తీసుకోవటం కూడా దాదాపుగా జరగవచ్చు లాంటి వార్తలు వస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.